ఒకసారి ప్రజా వాయిస్ చూద్దాం. ప్రజా వాయిస్లో మీరు పత్రికలో యాడ్ ఇవ్వాలనుకున్నా ప్రజా వాయిస్లో రిపోర్టర్గా చాలా వరకు ఉన్నాయి, అక్కడక్కడ కొన్ని ఖాళీలు ఉన్నాయి. రిపోర్టర్గా మీరు చేయాలనుకున్నా ఇటు ప్రజా వాయిస్ పత్రిక ఉంటుంది, ప్రజా వాయిస్ ఛానల్ ఉంటుంది. దీన్ని లాంగ్ వేలో రన్ చేసుకోవడానికి కోసమే మేము పర్ఫెక్ట్గా ఆలోచించుకొని పెట్టుకున్నాం. ఎవరైనా ఉంటే 9849343720కు మీరు కాంటాక్ట్ అవ్వండి, అది ఆఫీస్ నెంబర్. ఒక్కసారి ప్రజా వాయిస్లో సిరా చుక్క చూద్దాం. నిజం వెనుక నలిగే గుండెల కథ ఇది. మాట రాసినందుకు ముప్పు, నిజం తూటాలా పేలిందన్న ముద్ర. ఒక్కొక్క వార్త వెనుక ఒక్కొక్క గుండె మంటల్లో కాలిపోతుంది. నేడు విలేకరి ముఖం చూస్తేనే తలుపులు మోస్తున్నారు, కానీ రేపు అతని వాక్యం గుండెల్లో నినాదమవుతుంది. నిజం బయటికి రాకూడదనుకున్న పాలకులు ఇప్పుడు కళాన్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. సమాచారం తవ్విన వాళ్ళే శిక్షకు గురవుతున్నారు. అబద్ధాలే చప్పగా కూర్చుంటే నిజాలే చితికిపోతున్నాయి. ఒక్కొక్క మైక్ వెనుక బెదిరింపుల చాపలు, ఒక్కొక్క స్టేషన్ వెనుక నిబద్ధతతో ఉండే గుండెలు. కళాన్ని అణచాలనుకుంటే కళమే తిరగబడుతుంది. నిశ్శబ్దాన్ని నలిపితే అరుపే గట్టిగా వినిపిస్తుంది. మాట తిప్పడం సులభం, కానీ నిలబెట్టడం మాటకు ధరించాల్సిన విలువ చాలా పెద్దది. ప్రతిసారి నిలబడే విలేకరికి ప్రతి స్టెప్పు ఒక కొండెక్కే ప్రయాణమే. ఈ మట్టిలో పాతిన కలమే మళ్ళీ మొదకెత్తుతుంది. విలేకరి మౌనమైతే ప్రజాస్వరం శూన్యమవుతుందంటూ మా పార్వతీ రాజేష్ సీనియర్ జర్నలిస్ట్ జబర్దస్త్ రాసి సూపర్ అన్న, నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే వాస్తవాలే ఉన్నాయి అలా. ఎవడైతే వాస్తవం రాస్తాడో మన పైన కూడా గదే కుట్ర జరిగింది. ఒక ఆడబిడ్డకు అన్యాయం జరుగుతుందని మేడం షామ్ ఆడబిడ్డ తరపున నిలబడితే ఈ దుర్మార్గులందరూ కలిసి నా మీద 2 కేసులు పెట్టిళ్ళు, ఇన్క్లూడింగ్ SC ST. నేను చేసిన తప్పేందే? ఆ బిడ్డ ఇంటర్వ్యూలో చెప్పిందే ఆ ఎమ్మెల్యేకు నచ్చలేదు. ఆ ఎమ్మెల్యేకు నచ్చక ఆ ఇంటర్వ్యూ ఏడ బయటకు వస్తుందని ఆయన మా మీద తప్పుడు కేసులు పెట్టిళ్ళు. పోలీసులు కొందరు ఆయన పరంగా ఉన్నారు, మనకు పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా ఏమి ఇబ్బంది కాలేదు. ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో పార్వతీ రాజేష్ అటువంటి బిడ్డలు కావచ్చు, మేడం షామ్ అటువంటి బిడ్డలు కావచ్చు, శిల్కా ప్రవీణ్ అటువంటి బిడ్డలు కావచ్చు, జర్నలిస్ట్ శంకర్ అటువంటి బిడ్డలు కావచ్చు, అనేక మంది పైన వైఆర్టీవీ రంజిత్ రెడ్డి అటువంటి బిడ్డలు కావచ్చు, అనేక జర్నలిస్టుల పైన అక్రమ కేసులు నమోదవుతూ ఉన్నాయి. ఊర్లలో కూడా ఇన్క్లూడింగ్. కలం తన పని తాను చేసుకపోతుంది, కానీ కలం రాసిన నిజం నీకు నచ్చక నువ్వు కేసులు పెడతా ఉన్నావు. రాజ్యం నీ చేతిలో ఉంది. అది ఎన్ని రోజులు సాగదురా నాయన, చూసుకో.